తెలంగాణలో ప్రపంచ సుందరీమణుల సందడి కొనసాగుతోంది. మొన్న నాగార్జున సాగర్, నిన్న చార్మినార్ దగ్గర తలుక్కుమన్న మిస్ బ్యూటీలు ఇవాళ ఓరుగల్లులో పర్యటించనున్నారు. రామప్ప, 1000 స్తంభాల ఆలయం, వరంగల్ కోటను అందాల భామలు సందర్శించనున్నారు. చారిత్రక నగరం ఓరుగల్లులో ప్రపంచ సుందరీమణులు ఇవాళ పర్యటించనున్నారు. వివిధ దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు వరంగల్ నగరంలో 4.5 గంటలు గడపనున్నారు. హైదరాబాద్ నుంచి సాయంత్రం 22 మంది బృందం 1000 స్తంభాల దేవాలయానికి చేరుకుంటుంది. అక్కడి కార్యక్రమాల అనంతరం వరంగల్ కోటకు చేరుకుని శిల్పాలను సందర్శించి వాటి విశిష్టతల్ని తెలుసుకుంటారు. మరోవైపు 35 మంది సుందరీమణుల మరో బృందం సాయంత్రం ములుగు జిల్లా రామప్పకు చేరుకుని అక్కడి హరిత హోటల్లో కొద్దిసేపు సేద తీరుతారు. అనంతరం సాంప్రదాయ దుస్తులతో రామప్ప ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. అనంతరం ఆలయ ప్రాశస్త్యం, కాకతీయుల చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను తెలుసుకుంటారు. వరంగల్కు ప్రపంచ సుందరీమణుల రాక సందర్భంగా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు వారం రోజులుగా సమీక్షల ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. సుమారు 3000 మంది పోలీసులు 3 అంచెల బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అంతేకాదు, ఈ రోజు రామప్ప ప్రాంగణంలో టూరిస్టులకు అనుమతి లేదన్నారు. రామప్ప ప్రాంగణం ఇంక్లూడింగ్ హరిత హోటల్ అండ్ బోటింగ్ ఏరియా కంప్లీట్లీ టూరిస్ట్స్కి క్లోజ్ ఉంటుంది. ఎవరికి అలో అనేది లేదు. చాలా ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ మనకి జరుగుతుంది. తెలంగాణ కల్చర్, తెలంగాణ భాష, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఫుడ్ ప్రతి ఒక్కటిని మనము ప్రతిబింబించే, మనము ఇంటర్నేషనల్ స్థాయికి ఎక్స్పోజ్ చేసే ఒక అవకాశం. కాబట్టి దీంట్లో కేవలం అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచే కాకుండా ప్రజల నుంచి, పాత్రికేయ మిత్రుల నుంచి కూడా మనకి 100% కోఆపరేషన్ ఇవ్వాలని అందరినీ మేము కోరుకుంటున్నాం. నిన్న చార్మినార్ దగ్గర 109 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హెరిటేజ్ వాక్తో సందడి చేశారు. చార్మినార్ వద్ద లాడ్ బజార్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెడ్ కార్పెట్ పై అందాల భామలు వయ్యారంగా నడుస్తూ స్థానికుల్ని అలరించారు. అనంతరం చారిత్రక చౌమహల్లా ప్యాలెస్ సందర్శించారు. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు.